హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అడగడం మర్చిపోయినా, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఇవాళ ఈ వీడియోలో నా స్టైల్ చికెన్ పకోడీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అయితే ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ అయితే తీసుకుని అందులో కొంచెం సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, సాల్ట్ అయితే రుచికి సరిపడినంత, కారం రుచికి సరిపడినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని ఒక చిన్న టీ స్పూన్ అంత ఉంటుంది కదా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న పిరికెడు కార్న్ఫ్లోర్, ఒక చిన్న పిరికెడు బియ్యం పిండి, 2 ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నా. సో 2 ఎగ్స్ వేస్తే మంచిగా జ్యూసీగా ఉంటుందన్నమాట కలిపేటప్పుడు కూడా. సో కొంచెం బేకింగ్ సోడా, సో ఇవంతా కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు నాకు వచ్చింది డౌట్, సో మనం ఇంట్లో చేసుకుంటే ఇలాగే తినేయచ్చు, అంటే ఇలాగే మనం ఫ్రై చేసేసుకొని తినేయచ్చు. బట్ ఇప్పుడు వీడియో కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసేస్తున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే వేయక్కర్లేదు. సో నేనైతే జస్ట్ వీడియో కోసం అయితే యాడ్ చేశాను. యాక్చువల్లీ నేను ఇంట్లో మామూలుగా ఫ్రై చేస్తే మాత్రం కలర్ అనేది ఏమి యాడ్ చేయకుండా జస్ట్ అట్లాగే ఫ్రై చేసేసుకొని తినేస్తామన్నమాట. సో మంచిగా మసాలా అంతా చికెన్కి పట్టేలా కలుపుకొని ఒక గంట రెస్ట్ ఇచ్చేయాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మంచిగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక బాండీ అయితే పెట్టేసేసి చికెన్ పకోడాకి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అంటే చికెన్ వేస్తే అది మునగాలి, అంతవరకు అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 50% హీట్ ఎక్కిన తర్వాత, 100% హీట్ ఎక్కకూడదండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక 50% బాగా హీట్ అయిపోయిన తర్వాత చికెన్ని ఒక్కొక్క ముక్కగా తీసి ఇందులోకి వేసుకోవాలి. సో మొత్తం ఒకేసారి దబ్బని వేసేస్తే అది అంతా అంటుకుపోతుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను బేకింగ్ సోడా వేసాను కదా, సారీ కుకింగ్ సోడా అనుకుంటా, అది ఏదో వంట సోడా అది వేసాను కదా, దానివల్ల అది వేయడం వల్ల మసాలా అన్నది చికెన్ మీదే ఉంటుంది అనమాట, పక్కకి వెళ్ళిపోదు. ఒక్కొక్కసారి నేను అది వేయడం మర్చిపోతూ ఉంటాను, అప్పుడంతా మసాలా అంతా చికెన్ నుంచి విడిపోతుంది అనమాట. సో అది నేను చేసే మిస్టేక్. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే, చికెన్ మీదే ఆ మసాలా అంతా ఉండాలి అంటే కుకింగ్ సోడా అన్నది యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇదైతే మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించేసేసుకొని తీసేసుకోవాలన్నమాట. ఎంత మంచిగా బయట క్రిస్పీగా లోపల మెత్తగా, చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి. మ్యాక్సిమం ఇలాగే మీ అందరూ ట్రై చేస్తారు అనుకుంటా. సో ఇంకొంతమంది చాలా ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తారు, నేను అలా కాదు. సో సింపుల్గా ఇలా చేసేసుకుంటాను అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మంచిగా ఇది చేసి సర్వ్ చేసి ఇచ్చారు అంటే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరనమాట, అంత బాగుంటుంది ఈ చికెన్ పకోడీ. సో మా ఇంట్లో నేను చేసే చికెన్ పకోడీకి పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. మా ఇంట్లో కాకుండా మా చుట్టాలలో కూడా ఉన్నారనమాట, మా తమ్ముడు వాళ్ళందరూ. సో మా సిస్టర్స్, మా తమ్ముడు వాళ్ళందరూ కూడా నేను చేసే చికెన్ పకోడీని ఇష్టపడతారు. సో మీకు కూడా డెఫినెట్లీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ఓకే, ఫస్ట్ చికెన్ పకోడీని ఎలా తినాలో చూపిస్తాను. చికెన్ పీస్ తీసుకొని దాని మీద లెమన్ జ్యూస్ అయితే కొంచెం పిండుకొని ఒక 2 డ్రాప్స్ ఆనియన్ వేసుకొని ఇలా 3 మిక్స్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా అద్రిపోద్ది. డెఫినెట్గా మీరు ట్రై చేస్తారు కదా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.